మా కోడికి పొదగడానికి 15 గుడ్లు వేసాము, 15 పిల్లలు చేసింది మిత్రమా. కానీ అందులో ఒక పిల్ల చనిపోయింది. ఒక్కోసారి కోళ్లు పొదిగేటప్పుడు చూసుకోకుండా అలా తొక్కేస్తుంటాయి. కోళ్లు అనుకొని ఏం చేయవు, కానీ ఒక్కోసారి అలా జరుగుతుంటాయి. కొంచెం బాధ అయింది, కానీ ఏం చేయలేం. 2025 ఉత్తరప్రదేశ్ లో ఒక ప్రెగ్నెంట్ అమ్మాయి డెలివరీ కోసం గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్తే అక్కడ డాక్టర్ ఈ రిలీజన్ వాళ్ళకి నేను ట్రీట్మెంట్ చేయను అన్నాడు. రీసెంట్ గా బంగ్లాదేశ్ లో ఒక వ్యక్తిని అతను ఏదో అన్నాడని అందరూ చూస్తుండగా తగలబెట్టారు. ఇంకా మత మార్పిడి చేస్తున్నారనే సందేహాలతో కొట్టి చంపేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఒక ప్రాణం పోవడం అంటే ఎంత బాధ. కానీ మనం మనుషులం ఆ కులం ఈ కులం అని చంపుకుంటూ ఉంటాం. నేను ఈ మతం నువ్వు ఆ మతం అని చంపుకుంటూ ఉంటాం. ఇంకా డబ్బుంది హోదా ఉందని చంపుకుంటూ ఉన్నారు. లాస్ట్ కి అందరం మనుషులమని మర్చిపోతున్నాం. పోయేది ఒక ప్రాణం మాత్రమే కాదు, ఒక కుటుంబం మొత్తం రోడ్డు మీద పడుతుందని గ్రహించలేకపోతున్నాం. కొన్నిసార్లు పక్షులకి జంతువులకి ఇచ్చే విలువ కూడా కొందరు మనుషులకి ఇవ్వట్లేదు. అన్ని ప్రాణాలే కదా, అన్నిటికీ విలువ ఇవ్వాలి. అయినా ఎటుపోతుందో ఈ ప్రపంచం. రాజకీయాలు, మతాలు, కులాలు మనుషుల మధ్య దూరాన్ని పెంచుతున్నాయి. కానీ ఒక మంచి మనసు ఎలాంటి దూరాలైనా చెడిపేస్తుంది. ఈ కోడిపిల్ల చనిపోయింది, దీనికైతే నేనేం చేయలేను. అది తెలిసి జరిగింది కూడా కాదు, కానీ తెలిసి చేసే తప్పులు చాలా జరుగుతున్నాయి. అవి ఎలా ఆగుతాయో ఏమో. ఓకే, బాయ్ మిత్రమా.